మహిళా సాధికారతకు కుటుంబం నుంచే పూర్తి స్థాయిలో ప్రోత్సాహం లభించాల్సిన అవసరం ఉందని కస్టమ్స్ అండ్ జీఎస్టీ స్పెషల్ కమిషనర్ నూతలపాటి సౌమ్య అన్నారు. విజయవాడ కేబీఎన్ కళాశాల యూజీసీ ఉమెన్ స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఎక్స్ప్లోరింగ్ జెండర్ ఐడెంటిటీ అండ్ సోషల్ చేంజ్ త్రూ ఉమెన్ స్టడీస్ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. కేబీఎన్ కళాశాల ప్రిన్సిపల్ జి కృష్ణవేణి అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన 80 మంది మహిళా సాధికారత అంశంపై పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఈ పత్రాల సంకలనాన్ని నూతలపాటి సౌమ్య ఆవిష్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రవేశిస్తున్నప్పటికీ సమాజంలో నేటికీ స్త్రీ పురుష భేదం కొనసాగుతోందని సౌమ్య తెలిపారు. బాల్య దశ నుంచి తగిన ప్రాధాన్యత ఇస్తూ కుటుంబంలో కుమారుడితో సమానంగా కుమార్తెను చూసినప్పుడు మాత్రమే మహిళా సాధికారత కలిగిన శక్తిగా ఎదగటం సాధ్యమవుతుందని కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ ఉషా వివరించారు. స్టడీస్ సెంటర్ అని చెప్పేసి ఉందండి. ఆ స్టడీ సెంటర్ వాళ్ళు ఉమెన్ స్టడీస్ని ఎంకరేజ్ చేస్తూ ఉమెన్కి అవసరమైనటువంటి లైఫ్ స్కిల్స్ కూడా నేర్పుతున్నారు. ఇక్కడ ఉమెన్ స్టడీ అనేది ఒక బేసిక్ పార్ట్. స్టడీస్ గనక నేర్చుకొని ఎడ్యుకేట్ అయిన లేడీ ఎంపవర్మెంట్కి ఫస్ట్ స్టెప్ ఎడ్యుకేషన్. ఒక మహిళ చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టే అని పూర్వం నుంచి కూడా ఒక సేయింగ్ ఉంది. సో ఉమెన్ ఎడ్యుకేషన్ ఒక బేసిక్ స్టెప్. ఫ్యామిలీ కూడా ఎడ్యుకేట్ అవుతుంది. దెన్ ఆటోమేటిక్గా సొసైటీ, కంట్రీ, ఎవ్రీథింగ్. ఆడపిల్లలకి చదువు చెప్పించి పెళ్లి చేసేద్దాం అనే ఆలోచనలో ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు మన సొసైటీ కానీ మన కంట్రీ కానీ గ్రో అవ్వాలి అంటే ఒక ఇన్క్లూజివ్ గ్రోత్ ఉండాలి. మీరు ఆడపిల్లలు మగపిల్లలు లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ అని తీసుకుంటే ఒక చేత్తో మీరు పని చేసి చూడండి, 2 చేతులతో పనిచేసి చూడండి ఎంత తేడా కనిపిస్తుందో. అలా ఆడపిల్లలకు కూడా చదువు ఉండాలి, ఉద్యోగం ఉండాలి, లేకపోతే బిజినెస్ కానీ ఏదైనా వాళ్ళు కూడా స్వతంత్రంగా ఆలోచించగలగాలి, ఫినాన్షియల్ గ్రోత్ ఉండాలి. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే లేడీస్లో ఆడవాళ్ళలో ఉమెన్ స్టడీస్ అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఇంట్లో కూడా. ఇప్పుడు సపోజ్ ఒక పేరెంట్గా నేనే ఉన్నాను. ఒక ఆడపిల్లకి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అమ్మా, నువ్వు జాగ్రత్తగా అని చెప్తున్నాను తప్పించి ఆ సన్కి నువ్వు జాగ్రత్తగా నడుచుకో, బయటికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళ పట్ల రెస్పెక్ట్ఫుల్గా నడుచుకో అనే ఎడ్యుకేట్ చేయడం అనేది జరగట్లేదు. జరగకపోవడం వల్ల ఈ జెండర్ బయాస్ అనేది వస్తుంది. సో స్పెషల్గా చూడకుండా ఈక్వల్ రైట్స్గా చూస్తే ఈక్వల్గా ఉంటే బాగుంటుంది. ఇక్కడ మా కాలేజీలో ఈ బయాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మేము యూజీసీ ఉమెన్ స్టడీ సెంటర్ని రన్ చేస్తున్నాము. దీని మీద మైనర్ కోర్సెస్ చాలా రన్ చేస్తున్నామండి.